శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండలో ఈరోజు అనంతపురం జిల్లా సహకార కేంద్రం బ్రాంచ్ గుడిబండ వద్ద రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగుల యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నిరాహార దీక్షలు చేపట్టినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఉద్యోగ భద్రత, జీతభత్యాల సవరణ, సేవా నిబంధనల అమలు తదితర సమస్యలపై ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సంఘం సభ్యులు, సహకార సంఘం సిబ్బంది తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. సహకార సంఘాల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి సొసైటీలో పనిచేస్తూ ఉద్యోగులు పర్మనెంట్ కాకుండా అట్లే మిగిలిపోతున్నారు. దీనిపైన ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఉంది. ఎలా అంటే ఉద్యోగులు సొసైటీలో ఏం పనిచేస్తూ ఉన్నారు అనేది కూడా వాళ్ళు పూర్తిగా అవగాహన చేసుకొని ఎవరు ఎక్కువ పనిచేస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయాలా అనేది మా యొక్క కోరిక. ఎలా అంటే చాలా ఇబ్బంది. అంటే సొసైటీలో రైతులకంతా లోన్ ఇస్తూ వాళ్ళు అన్ని లెక్కాచారాలు చూసుకుంటూ వాళ్ళతో వసూలు చేసుకుంటూ వాళ్ళ నుంచినే వచ్చే కమిషన్లో జీతం తీసుకుంటూ బతుకుతా ఉన్నారు. చాలా జీతాలతో వేధిస్తూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం పూర్తిగా దీనిపైన దృష్టి పెట్టి వాళ్ళకి న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ, ఇప్పుడు ముఖ్యమైన మనకు సహకార సంఘాల ఉద్యోగులు ఎవరికి చెప్పుకోలేని దీన స్థితిలో ఉన్నారు. ఎలా అంటే ఇటువంటి స్థితి ఎవరికైనా ఉందో లేదో అనిపిస్తుంది. ఇట్లా చాలా ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళని పూర్తిగా వీళ్ళని గమనించి కావాలంటే వాళ్ళపైన మీరు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసైనా మీరు ఆలోచన చేసి వాళ్ళకి న్యాయమైన కోరికల్ని తీర్చాలని చెప్పేసి దీని పరంగా మన యూనియన్లు కూడా చాలా పోరాడుతున్నారు. చాలా యూనియన్ తరఫున నెల నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాహార దీక్ష అని అమరావతిలో చేస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా ఈరోజు గుడిబండ ఏడీసీసీ బ్యాంకు ముందర మన మడకశిర తాలూకా అందరి తరఫున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టినారు వాళ్ళకి మద్దతుగా. ఇది పూర్తిగా ఇంకోటి ఏమంటే నా యొక్క సలహా ఏమంటే ఉద్యోగులు ఐక్యత అనేది ఉండాలా. ఉంటే తప్ప మన కోరికలు సాధించుకోలేము. ఐక్యంగా మనం న్యాయమైన కోరికలను సాధించుకోవాలా. మనము ఐక్యంగా పనిలో కూడా నిబద్ధత ఉండి ఐక్యంగా పోరాడితే ఎటువంటి సమస్యన తీర్చొచ్చు అనేది నా యొక్క సలహా. మీరు ఎప్పుడూ ఉద్యోగులంతా కూడా ఏకంగా యూనియన్గా నిలబడి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ తోడుగా ఉంటూ ఎవరి సమస్య వాళ్ళు తీర్చుకుంటూ పోవాలని చెప్పేసి నా యొక్క సలహా వాళ్ళకి ఇస్తూ, దీనిపైన ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది ఉంది. ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కేజీటీ వాళ్ళకి నమస్కారం తెలుపుతూ వినిపిస్తా ఉన్నాను. సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత. ఈరోజు